నిజంగా చెప్పండి కమిటీ కుర్రాలు ముందుగా హ్యాట్స్ అప్ అన్న. అప్పట్లో మనం హ్యాపీ డేస్ చూస్తే ఎంత ఎంజాయ్ చేసామో ఈ సినిమా మనం ఎంత ఎంజాయ్ చేస్తామన్నా. ఇంతమంది హీరోలు పెట్టి కూడా సినిమా తీసినట్టు ముందుగా గట్స్ ఉండాలి. ముందుగా నిహారిక గారికి హ్యాట్స్ అప్ చెప్పాలి. ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్గా చేసి ముందుగా వచ్చి ఇంత సక్సెస్ఫుల్ కొట్టిన సినిమా. ఎందుకంటే ముందుగా నిహారిక గారు మేడం సినిమా చాలా బాగుంది మేడం. ఈ చిన్న ప్రాజెక్ట్ కాకుండా ఇంకా పెద్ద ప్రాజెక్ట్ మీరు ముందుకు తీసుకెళ్ళాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ప్రతి ఒక్క హీరోస్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ అంటే ఎవరికి పోటీ లేకుండా ఎవరికి డిఫరెంట్ లేకుండా ఎవరికి సంబంధం ఉండదు అంత బాగా తీసిండు సినిమా. ఇచ్చి పడేసిండు సినిమా. మాత్రం కొత్తగా ఉంది. లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్. అంటే ఇప్పుడు ఇవాళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటంటే పైసలు ఉంటేనే విలువ ఇస్తారు మేము చెప్పాలంటే. అలాంటిది కాదు, పైసలు లేకుండా ఫ్రెండ్షిప్ అంటే ఏదో ఈ సినిమానే కమిటీ కుర్రాలు అంటే ఎవరికైనా ఆపదున్నా పోయి హెల్ప్ చేయడం అనేది ఒక ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి అన్నట్టు చూపించారు కమిటీ కుర్రాలు. అంటే కమిటీ అంటే ఇప్పుడు ఏదైనా అయిందనుకో ఒక యూత్ అంతా కలవడము చేయడము, ఒక కమిటీ కలుసుకొని ఇది చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకున్నది సినిమా పేరు టైటిల్ పెట్టింది కమిటీ కుర్రాలని. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా ఒక డిఫరెంట్గా తీసిరు. ముందు డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ సినిమా చాలా బాగుంది, కొత్తగానే ఒక డిఫరెంట్గా తీసిరు. ఎందుకంటే సినిమా చూస్తుంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అది ఒక కొత్తగా తీసుకొచ్చారు. మేము చెప్పండి సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను చెప్పాను నాకు మళ్ళీ హ్యాపీనెస్ గుర్తొచ్చింది సార్. చాలా బాగా అనిపించింది సాంగ్స్, ఆ మిడిల్ సాంగ్స్ కానీ ఒక లవ్ సాంగ్స్ కానీ ప్రతిదీ నువ్వు చూస్తే ఎంజాయ్ చేస్తావు, ఎక్కడ బోర్ అని లేదు. ముందుగా చెప్పాలంటే నిహారిక గారు ముందుగా ఆల్ ద బెస్ట్ మేడం. కామెడీ కూడా చాలా బాగుంది. నిజంగా కామెడీ చూస్తుంటే కూడా మనకు చాలా ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి కామెడీ కానీ చాలా ఎంజాయ్మెంట్ చేస్తాం. అంటే ఇప్పుడున్న యూత్కి మంచి కనెక్ట్ అయ్యే సినిమా అంటే కమిటీ కుర్రాలు. ఆ టైటిల్ తగ్గట్టు కూడా సినిమా కూడా అంత బాగుంది. ఇది యూత్ లా మంచిగా ముందడికి వెళ్తాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదే అంటున్నా కొత్తగా అదే ఫ్రెండ్షిప్ మళ్ళా ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఒక హ్యాపీ డేస్ అన్నట్టు మళ్ళీ నెక్స్ట్ ఒక కమిటీ కుర్రాలు. ఇది ఒక 3 మూవీలు ఇలా 2 మూవీల తర్వాత 3 మూవీలుగా ఒక నిలబడిపోతుంది ఈ సినిమా. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చిన్న సినిమానే పెద్ద సినిమాగా తీసుకుపోయారు. సూపర్ సూపర్ సూపర్. హైలైట్ అంటే ఏంటంటే అంత ఫ్రెండ్ సర్కిల్ ఉంటాను, ఫ్రెండ్షిప్ అంటే ఒకరికి ఏమైనా కూడా ఆదుకోవడము, దగ్గర తీసుకోవడము, వాళ్ళకి ఏదైనా ఓదార్చడం అనేది హైలైట్ హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. హీరోయిన్స్ కూడా యాక్టింగ్స్ చాలా బాగా చేశారు. రొమాన్స్ కానీ అక్కడక్కడ ఇది పొలిటికల్ కి సంబంధం ఉండదు. ఒక ఫ్యామిలీ ఒక ఫ్రెండ్ సర్కిల్ కానీ సినిమా అంతకు మించింది ఏం లేదు. బ్లాక్ బస్టర్